అలాగే స్టేట్ యావరేజ్ కంటే తక్కువ ఉందో వాటి మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ మీరంతా స్వీప్ యాక్టివిటీస్ చేయాలి. మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరిని అంటే ఆ విలేజ్ లో అంటే మనం ఇక్కడ మండల్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, చాలా కొద్ది మంది మాత్రమే ఇన్వాల్వ్ చేసాం. కానీ విలేజ్ లెవెల్లో మీరు చాలా అంటే 2-3 ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువే చేయొచ్చు కుదిరితే. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఒకసారి, ఈ డ్రాప్ అవుట్స్ అందరితో ఒకసారి, అలాగే మిగతా యూఆర్గా మనము ఈ స్వీప్ అనేది తీసుకోవచ్చు. అంటే దీన్ని పూర్తిగా బయట చేయాలని ఏం లేదండి. వాళ్ళని ఎక్కడైనా మీ సచివాలయంలో కానీ ఏదైనా ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడినా కూడా అది యాక్టివిటీనే. ఎందుకంటే ఎండాకాలం బాగా మనం కూడా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి, చాలా కేర్ఫుల్గా. అందుకనే 9:30 అనేది ఆ టైం కూడా అంత ఎర్లీగా పెట్టడానికి కారణం ఇదే. ఎందుకంటే ఒక 10:30 లోపు మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలన్నది ఉద్దేశం. కాబట్టి మీరు అందరూ కూడా బిఎల్ఓసి ఏదైతే మనం కొన్ని కేటగిరీలు అనుకున్నామో ఆ అందరి కేటగిరీలో కూడాను మనం వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళలో ఏం చెప్పాలి, ఈ ఓటు వేసేందుకు ఆల్రెడీ ఎవరైతే అన్రిజిస్టర్డ్ ఉన్నారో ఇంకా స్టిల్ వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యేందుకు, అలాగే ఎథికల్ ఓటింగ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు ఏం చెప్పాలో ఏం చేయాలో. పిల్లల గురించి అయితే అవసరం కానీ మీకు అందరికీ తెలుసు. మీరంతా కూడా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ప్రతి చోట ఈ స్వీప్ యాక్టివిటీ అనేది జరగాలి. అలాగే టర్న్అవుట్ కూడా బాగా పెరగాలని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ అంత బిఎల్ఓలు ఉన్నారు కాబట్టి మీ ఏదైతే టాస్క్ ఇచ్చామో అది ఈ రోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయండి. సరే, అందరూ కూడా ఇప్పుడు మానవహారంగా ఏర్పడి ఆ తర్వాత కొద్దిగా జంక్షన్ వరకు కొంత ర్యాలీ లాగా నడుస్తామండి. జస్ట్ అందరూ కూడా స్ప్రెడ్ అవ్వండి, ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని అలాగా చుట్టూరా ఈ గ్రౌండ్ అంతా రావాలండి. సరేనా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.